హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మనిషి తనను తాను జయించడం ద్వారా ప్రపంచాన్ని జయిస్తాడు. అలాగే ఒక్క విషయం, వజ్రాన్ని కాలి దగ్గర ఉంచి గాజు ముక్కను తలపై పెట్టినంత మాత్రాన ఆ వజ్రం విలువ తగ్గిపోదు కదా? నిజమే కదండి. నువ్వు చెల్లించేది ధర, నువ్వు పొందేది ఒక విలువ. సందేహం మంచిదే, సంకేతం రావడం కూడా మంచిదే. నువ్వు సత్యం కోసం వెతుకుతున్నావని దాని అర్థం. అలాగే హాని చేసిన వాడిలా కాకుండా ఉండడమే ఉత్తమ ప్రతీకారం. గుర్తుంచుకో, నువ్వు కరెక్ట్ అని ఆమె చెబితే నువ్వు ఓ పిచ్చిదాన్ని పెళ్ళాడతావు. మనందరిలో ప్రతిభ సమానంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతిభను పెంచుకోవడానికి మనందరి దగ్గర అవకాశాలు మాత్రం సమానంగానే ఉంటాయి. ఆలోచించడం అనేది చాలా కష్టమైన పని. అందుకేనేమో చాలా తక్కువ మంది దానిలో నిమగ్నమైపోతూ ఉంటారు. విజయం ఎక్కువ చేయడంలో కాదు, సరైన పనులు చేయడంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేతకాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకూడదు. నీ మౌనంతో సమాధానం దొరికుంటే సమాధానం దొరకనట్టు కాదు. గాఢమైన కోరికల నుండి తరచుగా ఘోరమైన ద్వేషం అనేది పుడుతుంది. గుర్తుంచుకో, నోరు జారడం కంటే కాలు జారడమే మేలు. అయితే ఒక శక్తివంతమైన మనసును ఎవ్వరూ కూడా ఎప్పటికీ ఓడించలేరు. నా చివరి శ్వాస వరకు పనిచేస్తా. రిటైర్ అవ్వడానికి కేవలం ఒకే ఒక చోటు ఉంది, అది కూడా సమాధి. నిజమే కదండి. అలాగే జీవితంలో ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, అది ప్రతి మానవుడు నిరంతరంగా యుద్ధంలో ఉంటాడు. భయంతో చేసే యుద్ధం. భయాన్ని జయించగల ధైర్యం ఉన్నవాడు స్వేచ్ఛ పొందుతాడు. లేనివాడు ధైర్యం వచ్చే వరకు లేదా చచ్చే వరకు కూడా బాధపడుతూనే ఉంటాడు. సోమరితనం కన్నా భరించలేనిది మరొకటి లేదు. అలాగే మనిషి సుఖంగా జీవించడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు, కానీ ఇంకొకరిని అనుకరించినప్పుడే ఎంత ఉన్నా సరిపోదు. ఈ ప్రపంచంలో మరణం మరియు పన్నులు తప్ప ఏది ఖచ్చితంగా చెప్పలేము. ఈ భూమిపై 3 రత్నాలుంటాయి: ఆహారం, నీరు మరియు రమ్యమైన పదాలు. మూర్ఖులు రాతి ముక్కలనే రత్నాలు అనుకుంటారు. నిజమే కదండి. సంపద, స్నేహితుడు, భార్య, రాజ్యం పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ ఈ దేహం పోగొట్టుకుంటే మళ్ళీ రాదని గుర్తుంచుకో. ఉన్నది ఉన్నట్టు వ్యవహరించు. గుదాల్సినప్పుడు గుద్దు, తన్నాల్సినప్పుడు తన్ను. వ్యూహం అంటే ఏమి చెయ్యకూడదో వాటిని గుర్తించడం. అర్థమైంది కదండి. స్నేహం యొక్క గాఢత్వం పరిచయం యొక్క దీర్ఘతపై ఆధారపడదు. అలాగే నీలో నువ్వు తొంగి చూడు. అంతులేని బలం యొక్క మూలం ఉంటుంది, అది తెలుసుకో. తన భాగ్యంతో సంతృప్తి చెందేవాడే ధనవంతుడవుతాడు. జీవితంలో నీ లక్ష్యం ఏదైనా నువ్వు ఒక ఆవశ్యకతను పుట్టించకపోతే తొందరగా వచ్చేది చాలా ఆలస్యంగా వస్తుంది. గుర్తుంచుకో, రోజులో కనీసం ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో. లేకుంటే ఈ ప్రపంచంలోని ఒక అద్భుతమైన వ్యక్తిని నువ్వు కలవకుండా ఉండవచ్చు, కలవకుండా చేజార్చుకోవచ్చు. సాంకేతికతకు బానిస కావద్దు. నీ ఫోన్ను మేనేజ్ చేయి, ఫోన్కే అలవాటు పడకు. సమయాన్ని కోల్పోవడమే అన్నింటికంటే పెద్ద నష్టం. అది పోతే తిరిగి రాదు. ప్రేమించబడాలని పట్టుబట్టడం అహంకారంలోనే అతి పెద్ద అహంకారం.
తెలివైన వారు సమస్యలను పరిష్కరిస్తారు, మేధావులు వాటిని నిరోధిస్తారు. గుర్తుంచుకో, అన్ని దాములలో గొప్పది అన్నదానము. అందరికంటే గొప్పది కన్న తల్లి. అందరికంటే గొప్పవాడు గురువవుతాడు. పంట చేను వదిలేసి పరిగింజల కోసం ఆశపడేవాడు, భార్యను వదిలేసి పరస్త్రీ వెంటపడేవాడు, ఈ ఇద్దరూ కూడా పనికిరారు, మూర్ఖులతో సమానం. కవిత్వం వచ్చేది అత్యంత ఆనందం నుండైనా లేదా గాఢ దుఃఖం వరకైనా దాని నుండే వస్తుంది. చాలామంది ఒక సంవత్సరంలో ఏం చెయ్యగలరో అతిగా అంచనా వేస్తారు, కానీ 10 సంవత్సరాల్లో ఏం చేయగలరో చాలా సులభంగా చెప్పేస్తారు. నువ్వు ఒక పని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ 3 ప్రశ్నలు అడుగు. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉండొచ్చు? దీనిలో విజయం సాధ్యమా? లోతుగా ఆలోచించు. నీకు సహాయం చేసిన వారిని మరిచిపోవద్దు. నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించొద్దు. నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యొద్దు. కొన్నిసార్లు ఓడలు బండ్లవుతాయి, కొన్నిసార్లు బండులు ఓడలవుతాయి. కలలు కలే ధైర్యం ఉన్నవాడికి గెలవడానికి ప్రపంచం మొత్తం ఉంది. గుర్తుంచుకో, వీర యోధుడు కూడా సాధారణ మనిషే, కాకపోతే వాడి ఫోకస్ ఒక లేసర్లా ఉంటుంది. గుర్తుంచుకో, కోల్పోవడానికి ఏమీ లేని వ్యక్తిని నువ్వు నమ్మకు. అలాగే ఒకరితో పోల్చుకోకుండా, పోటీ పడకుండా నీకు నువ్వు నిజాయితీగా ఉంటే విశ్వం మొత్తం నిన్ను గౌరవిస్తుంది. నిజమే కదండి? నీ గురించి పట్టించుకోకుండా తన వ్యాపారాన్ని మెరుగ్గా చేసుకుంటూ అలా పోయే నీ పోటీదారుణ్ణి చూసి నువ్వు భయపడాల్సిందే. 100 మంది చెయ్యలేని పని ఒక్క హేళన చేస్తుంది. జాగ్రత్త. గొప్ప కలలు కనేవారి గొప్ప కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే భయం పుట్టేది నిశ్చయం నుండి. మనల్ని మనం బాగా తెలుసుకున్నప్పుడు మనలో భయం నశిస్తుంది. నిజాయితీ వివేకం అను పుస్తకంలోని మొదటి అధ్యాయం. గుర్తుంచుకోండి, సంతోషకర జీవితాన్ని గడపడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు. అది నీ ఆలోచన విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుందని తెలుసుకో. మానవ ప్రగతికి ఒక ప్రవచనాత్యపుకు లక్ష్యం ఉండాలి. గుర్తుంచుకోండి, శారీరక సామర్థ్యం వల్ల బలం రాదు, అది లొంగని సంకల్పం నుండి వస్తుంది. నిజమే కదండి? అలాగే గొప్ప పని పూర్తి చేయుటకు పట్టుదలతో కూడిన కృషి చాలా కాలం పాటు అవసరమవుతుంది. నీ జీవితంలో ఒకసారి ఏదైనా ప్రయత్నించు. ఏదో ఒక పనిలో కష్టపడు, మారడానికి ప్రయత్నించు. చెడేమీ జరగదు కదా? నాకు కొంచెం కూడా ఏది అర్థం కావట్లేదు, ఏది చేత కావడం లేదు అని నువ్వు ఎల్లప్పుడూ కూడా కృంగిపోవద్దు. ముందడుగు వెయ్యి. ఎవ్వరు ఏది అన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు. విజయమే నీ వెంట వస్తుంది అని గుర్తుపెట్టుకో. ఒకరు చెప్పిన మాటలు వింటే అది నీ పతనానికే దారితీస్తుందని గుర్తుంచుకో. అర్థమైంది కదండి? అలాగే నాకు కొంచెం చెవుడు ఉంది, నో అనే పదం నాకు వినిపించదు అని గుర్తుంచుకో. మొదటి నియమం కలత చెందని ఆత్మ ఉంచుకో. రెండవది దేనినైనా ముఖంపై చూసి అది ఏమిటో అని తెలుసుకునేది అలా చేసుకో. తృప్తి సహజ సంపద, విలాసం కృత్రిమ పేదరికం. అలాగే నువ్వు బిజీగా ఉంటే ప్రతిదీ ఈజీనే, కానీ నువ్వు లేజీగా ఉంటే ఏది ఈజీ కాదు. అర్థమైంది కదండి? ఇక పనికి వచ్చే వాటిని పీల్ చేసుకో, పనికి రాని వాటిని వదిలేయి. నీ ప్రత్యేకతలను నువ్వు జోడించుకోవడం మొదలుపెట్టు. పాలించడానికి నిరాకరించినందుకు భారీ మూల్యం, నీకంటే తక్కువ వాడిచే పోల్చబడటం. మన పిల్లలు మంచి రేపటి కోసం మన నేటిని త్యాగం చేద్దాం, చెయ్యాలి కూడా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలంటే
ముందుగా నేను అని ఎలా చెప్పాలో అని తెలుసుకో. అర్థమైంది కదండి. ఇక యాదృచ్ఛికం అనేది దేవుడు అనామకంగా ఉండడానికి చేసుకున్న మార్గం. ఇక ఆడదాని అందం, యవ్వనం ఈ లోకంలోనే అతి పెద్ద ఆయుధం. ఇది మీకు తెలుసా? జ్ఞానులు వారు చెప్పడానికి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి మాట్లాడతారు. మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని మాట్లాడతారు. స్నేహితులు లేని వాడితో నీ రహస్యాలు పంచుకోవద్దు. మరియు చాలామంది స్నేహితులు ఉన్నవాడితో మాత్రమే స్నేహం చెయ్యి. నీ కోసం ఏమీ చెయ్యలేని వారితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దాని ఆధారంగా నీ అసలు గుణాన్ని చాలా సరిగ్గా అంచనా వేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నిన్ను తక్కువ అంచనా వేసేవారికి నీ నిశ్శబ్దమే అత్యంత శక్తివంతమైన సమాధానం కావాలి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి కొటేషన్లను, మోటివేషనల్ సూక్తులను మనకి చెప్పబోతున్నారు, తెలియజేయబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.